ఈఎస్ఐ లబ్ధిదారులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు అన్నారు. తిరుపతి ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు ఆధ్వర్యంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్లో భాగంగా బుధవారం హోమియో వైద్యంతో పాటు విష సర్పాలు లాంటివి కలిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు మాట్లాడుతూ ఈఎస్ఐకి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, నర్సులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్వశక్త నారీ ప్రోగ్రామ్ ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోవాలన్న ఆలోచనతోనే మీ అందరిలోకి మేము చొచ్చుకొని రావాలి. ఈఎస్ఐ అనే దాన్ని మీ అందరికీ మనసులో ఈఎస్ఐ పట్ల ఒక బలమైన నమ్మకం కలిగించాలనేదే ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను, అంటే ఒక సూపరింటెండెంట్గా ఈ హాస్పిటల్ నుంచి పేషెంట్కి మన మీద నమ్మకం వస్తే తప్ప అంటే ఈఎస్ఐ తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తే మనకు ఇక మీద ముందులాగా కాకుండా ఇక మీద ఏదున్నా కూడా ఒకవేళ ఒక లేని పరిస్థితులు ఉన్నా కూడా తిరిగి దానికి ఏదో ఒక మార్గం చూసి మనకి ఏదైనా చేస్తారన్న నమ్మకం కలిగించడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పట్టుదలతో ప్రతిరోజు కూడా పేషెంట్స్తో మాట్లాడుతూ క్యాంపులు కండక్ట్ చేస్తూ అవేర్నెస్ పెంచుతూ పోవడానికి ముఖ్యమైన కారణం. మనకు ఒక 10 నెలల క్రితము హాస్పిటల్కి వచ్చి